ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్నహస్తం అందించడమే మానవత్వానికి అర్థమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. విజయవాడ వరద బాధితులకు అందించేందుకు వీలుగా గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను, వస్తువులను రావులపాలెం క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడకు పంపించారు. ఇందులో భాగంగా 10 టన్నుల బియ్యం, 7 టన్నుల కూరగాయలు, 10,000 వాటర్ బాటిల్స్, 20,000 వాటర్ ప్యాకెట్లు, 2,000 ప్యాకెట్లు, అలాగే ప్యాకెట్లతో కూడినటువంటి 2,000 ప్యాకెట్లతో కూడినటువంటి సుమారు 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం దాతృత్వం చాటుకున్న దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్, ఇటుకబట్టి యూనియన్ వారికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడం కోసం కొన్ని నిత్యావసర వస్తువులు వారికి అందించడం కోసం నేడు పంపించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వాటి నుంచి 4 వాహనాల్లో ఈరోజు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. బియ్యం 5 కేజీల చొప్పున 10 టన్నుల బియ్యం 2,000 పొట్లాలుగా ప్యాక్ చేసి క్వాలిటీ బియ్యం 5 కేజీల చొప్పున 2,000 పొట్లాలు, కూరగాయలు 7 టన్నులు 2,000 మందికి సరిపడా 4 కేజీల చొప్పున కూరగాయలు 2,000 మందికి అందే విధంగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక 10,000 వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు ఒక 20,000 వాటర్ ప్యాకెట్లు, పాలు ఒక 2,000 ప్యాకెట్స్, సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు ఈనాడు కొత్తపేట నియోజకవర్గ దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, ఇటుకబట్టీల అసోసియేషన్ చొప్పిళ్ళ ఆలమూరు వారు, మడికి కూరగాయల మార్కెట్ వారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో నేడు ఇవి వారికి అందివ్వడానికి తీసుకెళ్తా ఉన్నాం. మరి వరద బాధితులు ఆదుకోవడం అందరి కర్తవ్యం. ఈరోజు ఉదయం మా మనవడు కూడా సత్యాన్స్ ఒక 1000 రూపాయలు దిప్పి నుంచి పెట్టుకొచ్చి ఇచ్చి ఇలాగా వరద బాధితులకు సహాయంగా పంపించమని నాకు ఆ ఉదయం నేను వస్తుంటే అందివ్వడం జరిగింది. అంటే ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వారు ఈ బాధితులు ఆదుకోవడం సహకరించవలసిన అవసరం ఉంది. గతంలో కూడా మన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తరలి వచ్చి కోనసీమ హరికేన్ లేదా వరదలు తుఫాన్లు సంభవించినప్పుడు అనేక మంది ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన పక్క ప్రాంతం విజయవాడలో జరిగిన ఈ యొక్క వరద ప్రభావం వల్ల దెబ్బతిన్న వారిని ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి వంతు సహాయ సహకారాలు వారు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరగా ఆ వరద బారిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వార్ ఫుడ్స్ మీద యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి పరిస్థితులన్నీ యథాస్థాయికి తేవడం కోసం ఎన్ని విధాల కృషి చేయాలో అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈనాడు త్వరితగతిన పరిస్థితులు యథాస్థితికి రావడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు.